ఆ పరమ పవిత్రమైన చక్రతీర్థం మధ్యలో అంత అగాధం ఉన్నది కనుక తొందరపడి మాత్రం అక్కడ దిగరాదు. అక్కడ దిగినవాడు పాతాళానికి పోతాడని పేరు. సమస్త లోకాల నుంచి చక్రం భూలోకానికి వచ్చి ఇక్కడ పడిపోయింది. పడిపోగానే నేమి అనేది చుట్టూత ఇనప కమ్మి పగిలిపోయింది కనుక సంస్కృతంలో ఇనప కమ్మిని ఏమంటాం? నేమి అంటాం. అది శిథిలమై కింద పడింది కనుక దీనికి నైమిషం అని పేరు వచ్చింది. ఎత్ర నేమిహి సంశీర్యతే తదేవ నైమిషం. ఎక్కడ బ్రహ్మగారు సృష్టించిన చక్రము చుట్టూతా ఉన్న ఇనప మొక్క శిథిలమై కింద పడినదో అది ఏ నైమిషము. నైమిషము అని పేరు కలిగిన అడవి గనక నైమిష అరణ్యం, నైమిషారణ్యం, నైమిషవనం అని పిలిచాం. ఇది మొత్తం 12 యోజనములు ఒకప్పుడు. అంటే యోజనం అంటే 8 మైళ్ళు. 12 8 96 × 96 చదరపు మైళ్ళ విస్తీర్ణం